హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. మరి మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాము. మరి ఈరోజైతే మనం మిద్దె తోటలోకి వచ్చాము. మరి చాలామంది నన్ను ఎక్కడన్నా కనపడి అడుగుతున్నారు, ఏమనంటే నేను ఫంక్షన్కి వెళ్తే అడుగుతున్నారండి, అమ్మ మీ మిద్దె తోటలో కాయలు తర్వాత కూరగాయలు గట్ట కాస్తాయి, ఎలా కాస్తాయి అని అడిగారు కొంతమంది. నిజమేనండి, కాస్తాయి, అబద్ధం కాదు. ఇగో చూసారా, ఇగోండి దగ్గర చూపించు, ఇదిగో చూడండి గ్రో బ్యాగ్ ఇది గ్రో బ్యాగ్ అండి. ఇదిగోండి ఇందులోనే ఉంది చెట్టు, ఇదిగో చిక్కుడు చెట్టు అండి. ఇంకో చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో కాయలు. తర్వాత ఇందులోనే ఇంకో చెట్టు కూడా ఉంది, ఇగో టమాటాలు కూడా వచ్చినాయి. దీంట్లోనే వంకాయ చెట్టు కూడా ఉంది. చూసారా, కాస్తాయండి తప్పకుండా. మనం వేసుకునే మట్టి మరి దానివల్ల చక్కగా ఇచ్చే పోషకాల వల్ల చక్కగా అయితే కాస్తాయండి, డౌట్ పడవసరం లేదు. ఇదిగో పచ్చిమిరకాయలు కూడా ఉన్నాయండి. ఇగో చిన్న పాట్లో ఇందులో డ్రాగన్ ఫ్రూట్ వేసానండి. దీని పక్కనే ఇదిగో పచ్చిమిరకాయల చెట్టు పెట్టాను, దీనికి కూడా కాయలు చూడండి ఎలాగొచ్చినాయో. తప్పకుండా కాస్తాయండి. మీరు కూడా ఇలా ఏదన్నా చిన్న చిన్న బకెట్లు ఉంటే పెట్టుకుని పెంచుకోండి. మరి ఈరోజు అయితే నేను ఒక మొక్క అయితే నేను నాటబోతున్నానండి. ఆ మొక్క ఏంటంటే మరి ప్యాషన్ ఫ్రూట్ మొక్కలండి. నేను విత్తనాలు వేసుకుని విత్తనాల ద్వారా మొక్కలను అయితే వేసుకున్నాను. ఏవో చూపిస్తానండి. ఇగోండి చూసారా, ఇగోండి విత్తనాలు ప్యాషన్ ఫ్రూట్ మనం జ్యూస్ చేసుకుని తాగేసిన తర్వాత మరి విత్తనాలు వచ్చినాయండి. విత్తనాలు తీసి మొక్కలు వస్తాయి రావని వేసాను. తర్వాత మొక్కలు అయితే వచ్చినాయి. ఆ వచ్చిన మొక్కలు ఇది గ్లాసులో వేసాను. ఇదిగో వేర్లు కూడా బయటకు వచ్చేసినాయండి. ఇప్పుడైతే చాలా ఈజీగా ఇవి బతుకుతాయి అన్నమాట. ఇప్పుడైతే నేను ఇంకో మొక్క గ్రో బ్యాగ్లో అయితే మన మిద్దె తోటలో పెట్టబోతున్నానండి. మరి ఇప్పుడైతే ఇదిగోండి నేను ఓ మొక్క తీసుకుని అయితే ఇది గ్రో బ్యాగ్లో అయితే పెడతానండి. మరి మిద్దె తోటలో మరి కాయలు కాస్తాయి కదా, అందుకని చెప్పి ఇందులో వేద్దామని చెప్పి గ్రో బ్యాగ్ తీసుకుని ఇందులో ఇదిగోండి పచ్చిమిరకాయల మొక్క అయితే ఉంది. కానీ దీన్ని ఇలాగే ఉంచుతాను, దాని కాయలు కాసాను. ఇప్పుడైతే నేను పక్కన ఇదిగోండి మట్టి వేసుకున్నాను. ఇందులో మొక్క అయితే నేను విత్తనాల ద్వారా తీసుకున్నటువంటి ఇదిగోండి ప్యాషన్ ఫ్రూట్ మొక్క. సరే ఎలా వచ్చేసిందో ఇదిగోండి. ఇప్పుడు దీంతో పాటు ఇలా పెట్టేస్తా. ఇందులో ప్యాషన్ ఫ్రూట్ మొక్కలు చాలా మరి అరుదుగా దొరుకుతున్నాయి మొక్కలు. మేమైతే విత్తనాల ద్వారా మరి ఈ మొక్కలను అయితే పెంచుకోవడం జరిగిందండి. ఇగో ఇది చక్క కాయలు కాస్తాయండి, కాయని అనుకోమాకండి. మరి మిద్దె తోటలు ఇవన్నీ చూసారు కదా. ఇప్పుడు టమాటాలు, ఇగోండి చిక్కుళ్ళు, తర్వాత పచ్చిమిరపకాయలు, మళ్ళీ ఇంకా చాలా మరి మన మిద్దె తోటలో కాకరకాయలు ఇవన్నీ ఉన్నాయి, జామ పండ్లు మరి అవన్నీ ఉన్నాయి కదా. మరి తప్పకుండా కాస్తాయండి, కాయవని ఎవరు కూడా అనుకోవద్దు. మరి ఇదిగో నేనైతే ప్యాషన్ ఫ్రూట్ మొక్క అయితే ఇప్పుడైతే పెట్టుకున్నానండి. ఈ మొక్కలు కూడా మరి ఇంకా వేరే దాంట్లో పెట్టుకుంటాను. ఇదిగోండి మొక్క అయితే పెట్టేశాను నేను ఇందులో. మరి చక్కగా నీళ్లు కూడా పోసేసుకుందాం, ఇందులో బాగా పెరిగిద్దని నాకు అనుకుంటున్నాను. కాయలు కూడా కాస్తుంది. మరి చూడండి ఇక్కడైతే తోటకూర ఉంది కదా అండి, తోటకూర విత్తనాలు మన మిద్దె తోటలోనే వచ్చేసినాయి, ఇంకా బయట కొనుక్కునే పని లేదు. తోటకూర వేసుకున్నప్పుడు 2-3 మొక్కలు అలా వదిలేస్తానండి, ఇలా పైకి వచ్చేసి ఇగోండి విత్తనాలు వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీటిని ఇగోండి కోసాను కదా, ఇప్పుడు నలుపుకుంటే మనకైతే ఇగోండి ఇలా ఇవి మొత్తం మనం విత్తనాలు కూడా మిద్దె తోటలో తీసేసుకుని మరి మనం ఇంక వేరే దాంట్లో వేసుకుంటే మనకు ఆకుకూరలు అనేది వస్తాయండి, బయటకు కొనుక్కునే పని లేకుండా. ఇదిగోండి ఇవన్నీ తోటకూర విత్తనాలండి. నేనైతే ఇవన్నీ కోసుకొని తీసుకెళ్ళి ఖాళీగా ఉన్న టబ్బుల్లో అయితే విత్తనాలు వేసుకుంటానండి. ఇది ఇక్కడ ఒకటి ఖాళీగా ఉంది చూసారు కదా. ఇదిగో పాలకూర అండి, ఇది మొన్న వేసాను విత్తనాలు వచ్చినాయి. ఇప్పుడు నేనైతే ఇదిగోండి ఈ విత్తనాలు ఇది చూసారా, ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాను. ఇట్లా నలిపేసి ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ వేసుకుంటేనండి చక్కగా తోటకూర వచ్చేద్ది. అంతేనండి, చూసారు కదా. మరి ఈ విధంగా అయితే మొక్కలు పెంచుకోండి, ఆరోగ్యంగా ఉండండి.
మరి మిద్దె తోటలో మొక్కలు చాలా బాగా వస్తాయి, కింద కంటే కూడా పైన బాగా ఎక్కువ కాయలు కాస్తున్నాయండి. మరి కాబట్టి తప్పకుండా మీరు కూడా ఏదో ఒక మొక్కన్నా 2 మొక్కలన్నా వేసుకొని మీ వీలుని బట్టి పెంచుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ అండి.